శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ప్రొఫెసర్ నాగేశ్వర్ పై భగ్గుమంటున్నారు జన సైనికులు. ఏపీ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో జనసేన నేతలు కంప్లైంట్ చేస్తున్నారు. కాకినాడ జిల్లా సర్పవరం, ఇంద్రపురం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో మరో ఫిర్యాదు అందింది. ఇక ప్రొఫెసర్ పై డ్యామేజ్ సూట్ వేసే యోచనలో అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఈ నేపథ్యంలో ఆయన సంజాయిషి ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి అమిత్ షా కలిస్తే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇతరులు వెళ్ళి అమిత్ షాను కలిశారు. నాకున్న హైలీ ప్లేస్ సోర్స్ చెప్తున్నా. అమిత్ షా కలిసి మనం జగన్ ను లోపలయ్యాలి, జగన్ ను మా వాళ్ళ ఒత్తిడి తెస్తున్నారంటే అమిత్ షా చెప్పింది ఏంటంటే, రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. తెలుగుదేశం ఇన్స్టాంట్ ఫ్రెండ్, వై జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. చంద్రబాబు నాయుడుకు ఆయనంటే శత్రుత్వం ఉండొచ్చు, మనకెందుకు ఉండాలి? మీకు కూడా మంచి చెప్తున్నాను. మీకు అవసరం ఏంటి? లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉపయోగపడతాడు. మనకు 25 మంది ఎంపీలు సహకరిస్తున్నారు కదా అని మీరు కూడా ఆ వైఖరి మార్చుకోండి అని సలహా ఇచ్చారు. ఇది మీకెలా తెలిసింది సార్? మరి అమిత్ షా, పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ముగ్గురే ఉన్నారు కదా, మీకెలా తెలిసిందని మీరు అడగచ్చు. ఎస్, హైలీ ప్లేస్ సోర్స్ అంటే అమిత్ షా అని చెప్పాలి, పవన్ కళ్యాణ్ చెప్పాలి, నాదెళ్ల మనోహర్ చెప్పాలి. ఈ ముగ్గురు చెప్పారు, మనకు తెలుసు. ఇది ఎలా తెలిసింది అంటే, మీకు జనసేన కోర్ కమిటీ ఎమ్మెల్యేలు వీళ్ళందరి మీటింగ్ లో ఇదే ప్రశ్న వచ్చినప్పుడు ఎమ్మెల్యేలందరినీ పంపించి కోర్ కమిటీని కూర్చుండబెట్టి పవన్ కళ్యాణ్ చెప్పింది, అన్నా నా మనోహర్ అన్న అమిత్ షా ఏం చెప్పాడో ఒకసారి చెప్పండి అని చెప్పాడు. అక్కడి నుంచి సమాచారం అందరికీ. పవన్ కళ్యాణ్ కూడా పదే అసెంబ్లీలో లడ్డు విషయంలో నేను జగన్ తప్పు పట్టడం లేదు, లడ్డు విషయంలో జగన్ తప్పు పట్టడం లేదు అని మాట్లాడాడు. ఇప్పుడు ఏకంగా అమరావతి ఆంధ్ర వేరు, తెలుగుదేశం నరేటివ్ కంప్లీట్ విరుద్ధం కదా. జై అమరావతి జై ఆంధ్ర విడగొట్టి చూడకూడదు అనే కదా చెప్పింది. అమరావతితోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ముడిపడి ఉందని చెప్పారు కదా. ఇప్పుడు ఏమంటున్నారు? అమరావతి అని అనకూడదు, ఆంధ్ర అనాలి. అంటే ఎక్కడో ఒక చోట పవన్ కళ్యాణ్ డిఫర్ అవుతున్నాడు. ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి కామెంట్స్ మీద జన సైనికులు భగ్గుమంటున్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నారు. సంజాయిషి కూడా ఇచ్చుకున్నారు ఆయన. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, వివిధ పోలీస్ స్టేషన్లలో ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద కేసులు నమోదు అవ్వడం, ఇమీడియట్గా కూడా ఆయన తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నాననేటువంటి ఒక సంజాయిషి కూడా ఇవ్వడం జరిగిపోయింది. అయినప్పటికీ కూడా దీనికి సంబంధించి పరువు నష్టం దావా వేసేటువంటి ఆలోచనలో ఉంది అధిష్టానం అనేటువంటి మాట జనసేనకు సంబంధించి. ఏంటి, ఎలా చూడాలంటారు దీన్ని? ఎస్ మురళి, ఈ వ్యాఖ్యల పట్ల గత 2-3 రోజుల నుంచి కూడా తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు తెలుగుదేశం పార్టీ, అటు జనసేన పార్టీ తీవ్ర స్థాయిలో దీనికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ఈ వ్యవహారంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గాని, మంత్రి నాదెళ్ల మనోహర్ గాని, ఇతర టీడీపీ నేతలు చంద్రబాబు గాని, ఇట్లా కొన్ని అంశాలకు సంబంధించి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది ప్రస్తుతం. అయితే కాకినాడలోని ఇంద్రపాలెం పిఎస్ లో కేసు నమోదు చేశారు. అలాగే అటు బందర్లో కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి. ఇక ఇతర ప్రాంతాల్లో కూడా కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే జనసేన పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ దీనికి సంబంధించి ఫిర్యాదు చేస్తున్నారు అనేటువంటి వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన ఇప్పటికే దీనికి సంబంధించి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను అనేసి చెప్పడం కూడా జరిగింది. ఇక ఆ తర్వాత పరిణామాలు అంటే ఇప్పుడు ఈ అంశం తీవ్ర స్థాయిలో దుమారం రేపటం, అటు వైసీపీకి ఇది అవకాశంగా మారేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి పరువు నష్టం దావా వేయాలి అనేటువంటి దిశగా జనసేన పార్టీ అడుగులు వేస్తోంది. ఇప్పటికే జనసేన పార్టీ లీగల్ డిపార్ట్మెంట్ కూడా దీనికి సంబంధించి చర్చలు జరుపుతోంది. అయితే పవన్ కళ్యాణ్ నుంచి ఇంకా అనుమతి రాలేదు, నాదెళ్ల మనోహర్ నుంచి ఇంకా అనుమతి రాలేదు. వాళ్ళిద్దరి నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఈ అంశంలో కేసు నమోదు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి మాట అయితే వినపడుతోంది. ప్రస్తుతం ఈ విషయంలో అటు పవన్ కళ్యాణ్ తో నాదెళ్ల మనోహర్ భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. భేటీ అయిన తర్వాత ఏ నిర్ణయం అంటే దీని విషయంలో ముందుకెళ్లాలా, లేదంటే ఆయన ఉపసంహరించుకున్నారు కాబట్టి అటు కేసులు కూడా విత్డ్రా చేసుకోమని నా ఇతర నాయకులను ఆదేశిస్తారా అనేది చూడాలి. ఇక అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ఒక రకంగా యుద్ధమే జరుగుతుంది. కాబట్టి అంటే ఇది ఒక రకంగా ఇదో లేదంటే పరువు తీసే విధంగా ఉండటం, చంద్రబాబు విలువ తగ్గించే విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత టీడీపీ నేతలు కూడా కేసులు నమోదు చేయాలనేటువంటి ఆలోచనలు ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.
రైట్, అంటే ఎక్కడా కూడా అధిష్టానం వెనక్కు తగ్గేటువంటి పరిస్థితి లేదు. మరొకసారి ఇలాంటి వ్యాఖ్యలు ఎవరైనా చేయాలంటే ఆలోచించే పరిస్థితులు రావాలి అనేటువంటి మాట కూడా జనసేన నేతల నుంచి కీలకంగా వినిపిస్తోంది. ఆ స్థాయిలో వారే అధిష్టానం మీద ఒత్తిడి తెస్తున్నారు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు కదా. ఆ పోలీస్ స్టేషన్లో కేసుకు సంబంధించి కూడా వాటికి సంబంధించి ఏంటి వెంకట్? అంటే దీనికి సంబంధించి కార్యకర్తలు ముందు ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ఇటువంటి అంశాలన్నీ కూడా పెట్రోల్ పోసినట్టు ఉంటాయి, లేదంటే ఈగో హర్ట్ చేసినట్టు ఉంటాయి. ఇప్పుడు అనవసరంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొలిటికల్ విశ్లేషకులు అన్నప్పుడు దాన్ని ఆ విధంగా వాళ్ళు వెళ్ళిపోయేట్టు ఇబ్బంది ఉండేది కాదు. దానికి తోడు ఆయనకు కూడా మంచి ఇమేజ్ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా సామాజిక మాధ్యమాల్లో కూడా కొంచెం ఆయన మాటలకు కొంత ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. ఇటు తెలుగుదేశం కానీ, అటు వైసీపీ కానీ, ఇటు జనసేన కానీ, ఇటు మన తెలంగాణలో కానీ దీనికి సంబంధించి కొంత క్రేజ్ ఉంటుంది. కాబట్టి అయితే దాన్ని ఆయన మిస్యూజ్ చేసుకున్నారు అనేటువంటి వ్యాఖ్యలు కూడా వినపడుతున్నాయి. కాబట్టి ఇటువంటి అంశంలో భవిష్యత్తులో వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా, ఇప్పుడు ఈ అనలిస్టుల పేరుతో ఏది మాట్లాడకుండా కొంతమంది ఇప్పుడు ఎవరైతే విజ్ఞత లేకుండా మాట్లాడుతూ ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ అంశానికి సంబంధించి ఒక వార్నింగ్ ఇవ్వాలి అనేటువంటి పట్టుదల కూడా పార్టీల్లో కనపడుతుందనే మాట వినపడుతుంది. అందుకనే దీనికి సంబంధించి కేసు నమోదు చేయించాలి అనేటువంటిది అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక ప్రొఫెసర్ నాగేశ్వర్పై జన సైనికులు భగ్గుమంటున్నారు. ఏపీ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో జనసేన నేతలు కంప్లైంట్ చేస్తున్నారు. కాకినాడ జిల్లా సర్పవరం, ఇంద్రపురం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో మరో ఫిర్యాదు అందినట్లుగా సమాచారం. ప్రొఫెసర్పై డ్యామేజ్ సూట్ వేసే యోచనలో అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని ప్రొఫెసర్ నాగేశ్వర్ సంజయ్ చేతి ఇచ్చుకున్నారు. అయినప్పటికీ కూడా జనసేన నేతలు ఆగ్రహం అయితే చల్లారనటువంటి పరిస్థితి ఉంది. చూడాలి ఎలాంటి పరిణామాలు ఉంటాయి.